తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీలకు ఆదాయ వనరులు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. ఏలూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు సిబ్బందితో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే అభివృద్ధి పనులు చేయగలుగుతామని, అందువల్ల మున్సిపాలిటీలకు సకాలంలో పనులు చెల్లించాలని సూచించారు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి 4 అర్బన్ లోకల్ బాడీస్, ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఈ 4కి సంబంధించినటువంటి మీటింగ్, అన్ని సెక్షన్ సంబంధించినటువంటి మీటింగ్, ఇంక్లూడింగ్ ఇక్కడ జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి సెక్రటరీస్, అడ్మిన్ సెక్రటరీస్, ప్లానింగ్, ఎంఈటీ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ అందరితోటి రివ్యూ చేయడం జరిగింది. మంత్లీ మీటింగ్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ ఏలూరు కార్పొరేషన్ లో చేసాము, ఈ మంత్ ఇక్కడ, నెక్స్ట్ మంత్ నూజివీడులో చేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాల మీద, ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, ఈ పాట్ హోల్స్ రిపేర్స్ కానీ, యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి స్టే డాగ్స్ ఇష్యూస్, మిగతా అదర్ ఇష్యూస్, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ మీద ఒక 3-4 అవర్స్ రివ్యూ చేయడం వల్ల ఏంటంటే కమిషనర్స్ అదర్వైజ్ ఇష్యూస్ లో కూడా బిజీగా ఉంటున్నారు. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ డ్యూటీస్ ఏదైతే మనకున్నాయో ఆ డ్యూటీస్ మీద కూడా ఒకసారి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎందుకంటే మనకి గౌరవ సీఎం గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, మా సెక్రటరీ గారు కన్నబాబు గారు, డిఎంఏ గారు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ రివ్యూస్ అనేది నాకు 7 జిల్లాలు ఉంది. వీటిలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ సంబంధించినటువంటి చేయాల్సినటువంటి సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ ముఖ్యంగా ప్రజలకి, పబ్లిక్ కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనకి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. సో మీకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, స్ట్రీట్ లైటింగ్ కావాలి, లేకపోతే వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ట్యాక్సెస్ సకాలంలో చెల్లించాలి. ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి డోర్ డోర్ కలెక్షన్ విత్ సాగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి పబ్లిక్ కోఆపరేట్ చేయకపోతే ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ కూడా ఎవరు ఏం చేయలేరు. పబ్లిక్ ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ పే చేయడము, అదేవిధంగా డోర్ డోర్లో సాగ్రిగేషన్ చేసే కార్యక్రమం చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థము అనేక రకాలైనటువంటి ఇష్యూస్, సపోజ్ రోడ్స్ ఉన్నాయి, రోడ్లో ఉన్నటువంటి ఎటువంటి గుంత లేకుండా పాట్ హోల్స్ ఫిల్లింగ్ చేసే కార్యక్రమం కానీ, డాగ్ ఆపరేషన్స్ చేసుకుని వాటి యొక్క జనాభా నియంత్రించడానికి కూడా గతంలో కూడా ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అంత ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అది తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డులని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నూతన హాస్పిటల్ భవన పనులను పరిశీలించారు. గ్రౌండ్ వైపు డ్రైనేజీ వాటర్ సమస్యను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవన నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతున్నాయని, పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని భూ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదని క్షమాపణ చెబుతున్నట్టు జేసీ తెలియజేశారు. తమకు చెందిన లారీలను అవతలి వ్యక్తులు నిలిపివేసి అద్దాలు పగలగొట్టినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు జెన్కో అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీ దగ్గర పనిచేస్తా. త్వరగా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, శంషునా కనపడడం లేదు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్, పి జగదీష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు, నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా.
తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా. ఇదే న్యాయమా? సరే ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. సాల్వ్ ఎఫ్ఐఆర్స్ 7 రోజు లేరు. నా కూతురు 7 రోజు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి అయిపోతే అట్లయిపోయినాడు. మాట్లాడతారా? ఫ్యాటర్స్ కోసం, ఆ డబ్బుల కోసం నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు. ఇట్స్ రాంగ్ అంటే కేసు పెట్టరా? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద ఇస్తారు. హూ ఇస్ ట్రాన్స్పోర్ట్? You have to make a FIR when I give a case. In enquiry, you should 3-5 months అయింది. గుండె మీద చేసుకొని చెప్పండి, నేను తప్పు చేశానా చెప్పు. మా బండ్లు అయితే ఆడ ఆపచ్చు. నేను వేరే బండ్లు ఆపితే వచ్చింది మీకు. చెడ్డ పేరు తెచ్చినా నేనా? నా చెడ్డ పేరు తెచ్చిన. ఈ రోజుకు నా బండ్లు ఆడే ఉన్నాయి, అద్దాలు వాళ్ళు కొట్టుకొని. ఏడికండి మీరు ఐపీఎస్ సార్? ఓన్లీ కోర్ట్ అండ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ అస్. అగైన్ ఇట్స్ ఫెయిలింగ్ హియర్. నా గురించి వదిలిపెట్టండి. డూ జస్టిస్. నాకేమైనా ఇంకా పదవులు కావాలా? నాకేటిగా ఐఎమ్ విత్ మై పబ్లిక్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఈరోజు మా ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే we are able to eat thrice. 1, 2, 3 meals we are having. అసలు ఇక్కడ రా మెటీరియల్ లేదు, ఏమి లేదు. దేవుడిచ్చిన వరమయ. మా ఊరు దేవుడిచ్చిన వరం. ఏడికి భయపడాలి? ఏదానికి భయపడాలా? ఐ ఫైట్ ఫర్ జస్టిస్. కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సతాయించాలా? అల్ట్రా టెక్నాలజీ. గత వైసీపీ ప్రభుత్వం మొదలు నేటి వరకు తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు రేఖలను టీటీడీ స్వీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భక్తుల గురించి ఏపీ ప్రభుత్వంతో మంత్రాలు జరుపుతున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడగా సానుకూలంగా స్పందించినట్టు తెలియజేశారు. తెలంగాణ భక్తులకు టీటీడీ ప్రాధాన్యతనివ్వాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం బొగ్గుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. భీమవరంలో ఈవీఎం గోడౌన్ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి. సాధారణ తనిఖీల్లో భాగంగా డీఆర్ఓ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శన. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.